79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో పట్టణ ప్రజలు, స్వాతంత్ర సమరయోధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. దేశభక్తి గీతాలతో చిన్నారుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీతాకుమారి పలు శాఖలకు చెందిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ పరిశీలించారు. దీన్ని ఆలోచించిన వాళ్ళే. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు. అంటే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. सत्य का ये रंग शादी का रंग लेने का ये रंग देश के दिल में అందరూ గట్టిగా చప్పట్లు. ఈరోజు ఊవిన జెండా భారతదేశం నలుమూలల సగర్వంగా ఎగురుతున్నటువంటి ఈ సమయంలో అనేది ఒక బహుమతి మాత్రమే కాదు. ముందుగా ఎందరో మహనీయుల త్యాగఫలం ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది. ఎందువల్లంటే ఆ మహానుభావులు ఆనాడు పోరాడకపోతే ఈరోజు ఇంకా కూడా మన బ్రిటిష్ వారి కింద బానిసలుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజు అహింసా మార్గంలో కొంతమంది పోరాడితే, హింసా మార్గంలో కొంతమంది పోరాడితే ఈ స్వాతంత్రం మనకి సిద్ధించిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఉదాహరణకి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి పెద్ద పెద్ద పోరాట యోధుల యొక్క త్యాగఫలం ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను